సింహం నిద్రపోతుంది కదా అని చెప్పి దంజులతో జల్లయకూడదమ్మా. ఎందుకంటే మెలకు వచ్చి సింహం నిద్ర లేచి పంజాయితో ఒక దెబ్బ కొట్టింది అంటే కనుక పుచ్చ పొగులుతుంది. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, గడిచిన 5 సంవత్సరాల పాటు తనని ఎంత ఇబ్బంది పట్టినా న్యాయపరంగా ఎదుర్కొని తను అనుకున్నది సాధించిన ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజు సాక్షికి ఇచ్చిన వార్నింగ్, అది వార్నింగ్ అనుకోవాలా డెడ్లీ వార్నింగ్ అనుకోవాలా అర్థం కాని సిచ్యువేషను. ఎందుకంటే కనుక గతంలో తన మీద ఏదైతే కనుక ఆరోపణలు చేశారో అప్పటి ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి ఏదైతే ఆరోపణలు చేశారో అదంతా తప్పు అని తేలి 3 నెలలు 4 నెలలు విచారణ తర్వాత అదంతా తప్పు అని తేలిన తర్వాత ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం తన మీద ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో ఛార్జెస్ అన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ అసలు కేసు ఏం పెట్టారో కూడా తెలియకుండా సాక్షి అలాగే వైసీపీ పేటిఎంల ద్వారా నడిచే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందని చెప్పి అలాగే ఇంకా కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రెచ్చిపోయి వాగుతున్నారు. వాగుతుంటే ఆయన చాలా అంటే చాలా సింపుల్ గా ఒకటే డైలాగ్ కొట్టాడు, అరే చవటం తేలికే నిరూపించడం కష్టంరా, ఇప్పుడు మీ అందరికి పరువు నష్టం దావా వేస్తున్నా, మీరు చెప్పింది కనుక నిజమని నిరూపించలేకపోతే కనుక మీరు అందరూ కట్టాల్సి వచ్చింది అన్నాడు. ఇక్కడ ప్రధానంగా ఇరుక్కుంటుంది ఎవరయ్యా అంటే గనక సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడిన యాంకర్ ఇరుక్కుంటున్నాడా, లేదంటే ఎడిటర్ ఇరుక్కుంటున్నాడా, లేదంటే సాక్షి ఓనర్ భారతి ఇరుక్కుంటుందా? ఓకే, సాక్షి ఓనర్ భారతి అంటే ఒక లెక్క, వెనకమాల ఒక మూట ఉంది, ఏదొచ్చినా సరే సరి చేయటానికి రాజ్యసభలో ఒక ఎంపీని కూర్చోబెట్టుకొని ఏదైతే ఒక లాయర్ ఎంపీగా కూర్చోబెట్టుకున్న ఒక లాయర్ ఉన్నాడు. ఇవన్నీ కాదంటే గనక మన అటు ఇటుగానే ఒక పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని చెప్పి ఒక లాయర్ ఉన్నాడు. వీళ్ళందరూ వెనకమాల వచ్చేసి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంట పాపం ఆయన కూడా, వీళ్ళందరూ వెనకమాల వచ్చేసి వాదించేస్తారు. కానీ అరే యూట్యూబర్స్ ఏదైతే సాక్షిని నమ్ముకొని వీడియోలు చేస్తున్నారో లేదంటే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని నమ్ముకొని వీడియోలు చేస్తున్నారో మీ గతేంద్ర సాక్షిలో లేదంటే వైఎస్ భారతి దగ్గర నుంచి వచ్చింది కదా స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి స్క్రిప్ట్ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతున్నారు. బానే ఉంది, రేపు ఎవడొస్తాడు మీకన్నా? ఎవడు రాడు. ఇప్పుడు వైఎస్ భారతికి బిరడా కొడుతున్నాడు ఒక రకంగా, తన నోటికి వైఎస్ భారతి నోటికి తన వెర్బల్ డయేరియా పండగ రోజే ఒక విధమైన షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఏది గుడికి రమ్మంటే గుడి సెట్ వేసుకొని సెట్లో కూర్చొని పూజలు చేసుకుంటా ఉండేది మహాతల్లి, ఇప్పుడు మాత్రం చర్చికి వెళ్ళింది అనుకోండి, అది వాళ్ళ సొంత విషయం, దాని గురించి మనం మాట్లాడకూడదు. చర్చికి వెళ్ళిన వేళ విశేషం ఆమెకు మాత్రం నోటీసులు అందబోతున్నాయి త్వరలో. అందున ఏబి వెంకటేశ్వరరావు గారు అనే నికార్సైన నిజాయితీ పరుడైన ఒక ఐపీఎస్ ఆఫీసరు పెట్టే కేసు లీగల్ గా ఎంత స్ట్రాంగ్ గా వెళ్తారనేది మీ అందరికీ తెలిసిందే. ఈ విధంగా చూస్తే కనుక వైఎస్ భారతికి క్రిస్మస్ రోజే ఏబి వెంకటేశ్వరరావు గారు భయంకరమైన షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పుకోవాల్సి వచ్చింది. అసలు కేసులో మెరిట్స్ ఏంటి, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? రక్షణ పరికరాల కొనుగోలు అంటే గనక ఈ ఎక్విప్మెంట్స్ ఏదైతే కొన్నారో దాంట్లో అవకతవకలు జరిగినాయి అనే దాని మీద ఆయన మీద కేసు నమోదైంది. ఇందులో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎక్కడొచ్చింది? లేనిపోని అభూత కల్పనలో రాసి వడ్డించి వార్చి తన సాక్షి మీడియాలో అలాగే సాక్షి పేపర్లో అడ్డదిడ్డమైన కథనాలు ప్రచురించి తనకు అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీళ్ళందరి చేత ప్రచారం చేయించింది. ఇప్పుడు వాళ్ళకు కూడా నువ్వే లాయర్ని గుడి సెట్ వేసుకున్నంత ఈజీ కాదు మా వైఎస్ భారతే, గుడి సెట్ వేసుకున్నంత ఈజీ కాదు. క్రిస్మస్ కానుక నీకు ఏబి వెంకటేశ్వరరావు గారు సాలిడ్గా ఇచ్చారమ్మా. నువ్వు ఇన్నాళ్ళు చేసిన తప్పులకి ఆ ప్రభు నువ్వు అంటావు కదా ప్రభు మా ఎందుకు కృపయించాడని, ఆ కృప ఈ రోజు మీరు చేసిన అన్యాయాలన్నీ ఆ ప్రభువుకి తెలిసి
సాలిడ్ గా ఇచ్చాడు మీకు గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్ ఏబి వెంకటేశ్వర గారి రూపంలో. ఆ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది అంటే గనక త్వరలో మీరందరూ క్షమాపణలు చెబుతూ వీడియోలన్నా చేయాలి, లేదంటే గనక ఆయన వేసే పరువు నష్టం దావాని ఎదుర్కోవడానికన్నా సిద్ధంగా ఉండాలి. ఈ రెండు చేయలేదనుకో మేము తప్పించుకుంటాం, మా వెనకమాల మూట ఉంది, మా వెనకమాల మంది ఉంది అనుకుంటున్నారా? అక్కడున్న ఐపీఎస్ ఆఫీసర్, లా అంతా తెలిసిన వ్యక్తి అమ్మ ఆయనతో పెట్టుకోవడం అంటే కనుక నిప్పును అరచేతిలో పెట్టుకుని ఆర్పుదాం అనుకుంటున్నావు చూడు, అది అయ్యే పని కాదు. నీకు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టాడు. ఇక ఎప్పటికైనా తెలుసుకొని బుద్ధిగా పద్ధతిగా ఉంటే గనక మంచిది అని చెప్పి చెబుతున్నా. క్రిస్మస్ గిఫ్ట్ బై ఏబి వెంకటేశ్వర గారు టు వైఎస్ భారతి. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ముందు ఈ కేసులో ఎలా జరగబోతుందనేది రాబోయే వీడియోలో చెప్పుకుందాం మనం.